నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమాజంలో బతుకుతున్నాం. మాకు అక్క చెల్లెళ్ళు ఉండారు, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అంత ఇంత చట్టాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏదైనా ఆస్తి సంపాదించింటే ఆ ఆస్తిలో నీకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకు 1995లో నీకు వివాహం అయింది. 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్ నంబర్ 2 లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడబలబాయిలో 51 ఎకరాల భూమి నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు SRS హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్ట్ లో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్ దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తారమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు గాని ఆయన సంపాదించినటువంటి ఆస్తులు గాని అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో ఆయన యుక్తితో ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈ రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్ లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు.